జాతీయ విద్యా విధానంలో చాలా స్పష్టంగా విద్యలో ఏం కావాలో చెప్పారు సమగ్రంగా. కాబట్టి ఇది కొత్తగా మన బుర్రలోంచి, మీ బుర్రలోంచి, నా బుర్రలోంచి పుట్టినటువంటి లెక్క కాదు, కొత్త ఆలోచన. ఇప్పటిదాకా దేశంలో ఏంటంటే స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ పెరగాల, పిల్లలు బడిలో చేరాల. అంటే ఏంటి? తల్లిదండ్రులంతా బడిలో చేర్చమని కంకణం కట్టుకున్నట్టు మనం పోయి యుద్ధం చేసి వాళ్ళని చేరుస్తున్నట్టు అదేం కాదు. 100కు 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. మనం ఎప్పుడో 50 ఏళ్ల క్రితం సమస్య ఇప్పుడు సమస్య అనుకో. రెండోది ఏంటి? ఇప్పుడు చర్చ్ అంతా కూడా ఇంకా బిల్డింగులు కట్టాలి, ఇంకా కాంపౌండ్ వాల్స్ కట్టాలి, వద్దని ఎవరు అంటలా. కానీ బిల్డింగులు కట్టిన మాత్రం చేత, కాంపౌండ్ వాల్స్ కట్టిన మాత్రం చేత చదువు బాగుపడ్డ దాఖలాలు లేవు. ఇంకా టీచర్లు పెట్టాలి. ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం 11,000 మంది టీచర్లు రిక్రూట్ చేశామని పేపర్లో అట్టహాసంతో ప్రకటన చేసింది. ఉన్న టీచర్లు అవసరాన్ని మించి ఉన్నారు. మనకి ఇవాళ 17 మంది పిల్లలకి తెలంగాణలో బహుశా కొత్త లెక్కల ప్రకారం 14 మంది పిల్లలకు ఒక టీచర్. ప్రపంచంలో అక్కడ 14 మంది పిల్లలకు ఒక టీచర్ కంటే ఎక్కువ మంది టీచర్లు ఉండరు, అవసరం లేదు. ఉన్న వాళ్ళని సద్వినియోగం చేసుకోవాలి.